మీరు చేయగలిగింది ఏమీ లేదు. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం మేము. దీనికి భయపడే సమస్య ఉండదు. మిమ్మల్ని ఏదైతే ఒక ఫేక్ మీడియాని పెట్టుకొని ఎవరైనా వాస్తవాలు రాస్తే నేను అడుగుతాను, నీకు అర్హత ఉందా? ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, TV5 గురించి మాట్లాడుతున్నాం. దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్. వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. నువ్వు పుట్టక మునిపటి నుంచి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అవినీతి డబ్బులతో సాక్షి పేపర్ పెట్టావు, అవినీతి డబ్బులతో సాక్షి టీవీ పెట్టావు. యు ఆన్సర్ దిస్. ఇప్పుడు వాళ్ళను నువ్వు అటాక్ చేస్తావు. నీకు 2430 జీవో తీసుకొచ్చావు, అందరినీ బ్లాక్మెయిల్ చేసావు, కొంతమంది సరెండర్ చేసుకున్నావు, కొంతమందికి డబ్బులు ఇస్తున్నా మ్యానిపులేషన్ చేస్తున్నావు. ఎవరైతే నీకు లొంగలేదో వాళ్ళని బురద జల్లుతున్నావు. వాట్ ఈస్ దిస్? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైనా వాస్తవాలు రాస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, ఎవడైతే నీకు సరెండర్ అవుతారో వాళ్ళు దేశభక్తులు. ఫేక్ మీడియాలో ఉండే వాళ్ళందరూ నీకు పెద్ద ఇది చేసే పరిస్థితికి వచ్చావు. అందుకే నేను అంటున్నా, గాలి కబుర్లు కట్టిపెట్టు, గాలి హామీలు కూడా కట్టిపెట్టు. నువ్వు చెప్పిన మాటల్లో నిజాయితీ లేదు, నువ్వు ఇచ్చిన హామీల్లో నిజాయితీ లేదు. పాదయాత్రలో ఒకటి చెప్తావు, ఎన్నికల ప్రచారంలో ఇంకోటి చెప్తావు, మేనిఫెస్టోలు ఇంకోటి పెడతావు, అది బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటావు. ఇప్పుడు అదే బైబిల్ అంటావు. అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు కొత్త బైబిల్ వచ్చింది. దీనికి అంతటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే 18 నెలల్లో మీరేమి సాధించారో చెప్పుకుంటే అది విన్న తర్వాత పబ్లిక్